కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనద్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ ప్రాదేశిక ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కంది శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను పెద్ద సంఖ్యలో గెలుచుకోవాలని సూచించారు. ప్రతి స్థానంపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలన్నారు. ఆయా మండలాలు, గ్రామాల నుండి గెలవగలిగే సత్తా ఉన్న వారి పేర్లను సేకరించి పరిశీలిస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. వచ్చే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మండలాల వారీగా, టౌన్ల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, అధిష్టానానికి పంపడం కోసం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటే గరీబులకు, పేద ప్రజలకు, వారందరికీ కూడా సర్పంచ్ టికెట్లు కానీ, ఎంపీటీసీ టికెట్లు కానీ, జెడ్పీటీసీ టికెట్లు కానీ, వార్డు మెంబర్ టికెట్లు కానీ, బాగా కష్టపడేటువంటి అభ్యర్థులు, గెలిచేటువంటి సామర్థ్యం ఉన్న అభ్యర్థులు, పార్టీకి విధేయంగా ఉన్నటువంటి అభ్యర్థులు అన్ని కాంబినేషన్స్ వల్ల తప్పకుండా అధిష్టానానికి పేర్లు పంపించడం జరుగుతుంది. అందుకే మిమ్మల్ని ఎస్సీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో, బీసీ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో సూటబుల్ అభ్యర్థులు అంటే గెలిచే అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను తయారు చేయమని మీకు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చక్కగా దాని మీద మళ్ళీ సర్వేలు, 3 రకాల సర్వేలు నిర్వహింపబడతాయి. మీరు ఇచ్చినటువంటి పేర్ల మీద ప్లస్ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పేర్లను కూడా అందులో యాడ్ చేయబడతాయి.